హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజనా. ఇప్పుడు నేను తీసుకొచ్చింది ఈ ఉగాది రాబోతుంది కదా, అంటే ఉగాది అని కాదు, బట్ నేను ఏం శారీస్ తీసుకున్నానో మీకు చూపిద్దామని వచ్చేసాను. ఎందుకంటే ఆడవాళ్ళకి ఎల్లప్పుడూ నచ్చేది శారీసే కదా, శారీస్ డ్రెస్సెస్ ఇవే కదా. సో అందుకనే ఈ బ్లాగ్ మీ ముందుకి తీసుకొచ్చాను. సో ఏం శారీస్ తీసుకున్నానో ఏంటో చూపించేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ శారీ వచ్చి ఇది గ్రే కలర్ శారీ విత్ సమ్ డార్క్ గ్రీన్ లా ఉంది, బార్డర్ విత్ జరీ బార్డర్. అండ్ ఇది వచ్చి శారీ నెట్ శారీ. ఇది నెట్ అంటే అదే కోటా అంటాం కదా, ఆ కోటా. దాని మీద అంతా చికెన్ కర్రీ వర్క్ ఉందన్నమాట, ఫుల్ చికెన్ కర్రీ వర్క్ కనిపిస్తుందా మీకు? ఓకే. సో ఈ కలర్ అయితే యాక్చువల్ నా ఫేవరెట్ కలర్ కాదు, బట్ స్టిల్ ఎందుకు తీసుకున్నానంటే నాకు ఈ కింద ఈ బార్డర్ మీద ఈ లేడీస్ కూర్చొని ముగ్గులు వేస్తున్నారు కదా, ఇది నచ్చింది అనమాట. ఈ థీమ్ నచ్చింది. ఇలాగా లేడీస్ కూర్చొని ముగ్గులు వేస్తున్నట్టు పెట్టారు బార్డర్ లో పెయింటింగ్. ఇది నచ్చింది అనమాట. ముగ్గులు చూసారు ఎంత అందంగా ఉన్నాయో. ముగ్గు అనగానే గుర్తొచ్చే పాట ఏంటి? ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, మొత్తం పాట పాడను. సో అది ఇది నచ్చి నేను తీసుకున్నాను అనమాట. మీకు క్లియర్గా కొద్దిగా ఓపెన్ చేస్తాను, ఫుల్ ఓపెన్ చేయండి. చూసారు కదా, చూడండి ఆడవాళ్ళు చక్కగా కూర్చొని ముగ్గులు వేస్తున్నారు. నాకు ఇది నచ్చి ఈ శారీ తీసుకున్నాను. అండ్ పళ్ళు వచ్చేసి మీకు ఇలాగే సేమ్ రన్ అవుతుంది. పళ్ళులో కూడా అంతే, వాళ్ళే కూర్చొని ముగ్గులు వేస్తూ ఉంటారు అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చి ఇలా ఈ టిష్యూ క్లాత్ మీద ఈ సన్న డిజైన్ ప్రింట్ ఉంది. డైమండ్ షేప్స్ లో చిన్న ప్రింట్ ఉంది. జకాట్ బ్లౌజ్, జకాట్ కాదు సారీ, టిష్యూ బ్లౌజ్ ఇచ్చాడు అనమాట. సో బ్లౌజ్ సేమ్ కలర్, ఈ డార్క్ కలర్, ఈ గ్రీన్ షేడ్ లో వచ్చింది. శారీ వచ్చి ఇది నేను మునీశ్వర్ మీకు ఇంత ముందు కూడా చెప్పాను కదా, ఆయన దగ్గర తీసుకున్న శారీయే. అసలు ఇది అనుకుంటుంటా. నెక్స్ట్ వచ్చి డార్క్ పింక్ ఈ శారీ. ఇది ఈ పైతాని బార్డర్ స్టైల్లో వచ్చింది అనమాట. కింద ప్రింట్ బార్డర్ వచ్చి అలా వచ్చింది. అండ్ శారీ ఆల్ ఓవర్ ఈ చిలకలు అండ్ ఇలా కొమ్మలతో వచ్చి ప్రింట్. ఇది కలర్ ఒకటి బాగా నచ్చింది. అండ్ ఇలా చిన్న బార్డర్ తో పైతాని స్టైల్లో కావాలని అనుకుంటూ ఈ శారీ అట్రాక్ట్ అయిపోయింది, అందుకని తీసుకున్నాను. ఇది క్లాత్ వచ్చి ఏమంటారు, అది రా సిల్క్ లో లైట్ వెయిట్ గా ఉంది. ఇది పేర్లు గుర్తుండవు నాకు, అదే వచ్చింది ప్రాబ్లం. అండ్ శారీ అంతా ఇలాగ ఆల్ ఓవర్ ఈ ప్రింట్ ఉందన్నమాట. ప్రింట్ కాదు, ఇది కూడా చిన్న థ్రెడ్ వర్కే. ఇది కూడా మిషన్ వర్క్ లో ఉంది. వెనకాల కూడా కనిపిస్తుంది కదా. సో జరీ అండ్ థ్రెడ్ తో వీవింగ్ అనమాట. శారీ అంతా ఇలాగే ఉంది. అండ్ ఇది పళ్ళు. ఇలా పళ్ళుకి ఇలా టిష్యూ మీద సేమ్ థ్రెడ్ అండ్ జరీ వర్క్ వీవింగ్ ఇచ్చేసారు. బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వచ్చింది. టాజల్స్ ఇచ్చారు, పళ్ళుకి టాజల్స్ కూడా పెట్టేశారు. అండ్ బ్లౌజ్ ఇలా స్ట్రైప్డ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. జస్ట్ చిన్న జరీ లైన్ స్ట్రైప్ ఉందంతే. సో దిస్ ఈస్ ద శారీ అనమాట. కలర్ అయితే అట్రాక్టివ్ కలర్ కదా, ఆల్మోస్ట్ చూస్తే శారీ కొంచెం లైట్ వెయిట్ కాదు, పట్టుకుంటే అలా వెయిట్ గానే ఉంది. బట్ వెరీ ఫ్రీ ఫాల్ అనమాట. కట్టుకుంటే అసలు నలగడం అలా ఉండదని ఫీల్ తో ఉండే శారీ ఇది. దిస్ ఈస్ ద శారీ. నెక్స్ట్ ఈ ఫ్లోరల్ ప్రింట్ తో ఉన్న ఒక శారీ. దీని మీద కూడా కొమ్మలు వచ్చినాయి, ఫ్లవర్స్ వచ్చినాయి. ఇది సాటిన్ క్రేప్ లా ఉంది, సాటిన్ సాఫ్ట్ క్రేప్ లా ఉంది. అండ్ బార్డర్ ఇలా టిష్యూ బ్లాక్ లైన్స్, స్ట్రైప్డ్ లైన్స్ తో బార్డర్ వచ్చింది. పైన చిన్నది, కింద పెద్ద బార్డర్ ఇచ్చారు. బ్లాక్ ఈజ్ ఆల్సో అగైన్ అన్ అట్రాక్టివ్ కలర్ కదా. నలుపు నచ్చని వాళ్ళు ఉండరు. నలుపు అంటే ఇష్టమైన పాట అంటే ఏంటో చెప్పండి ఎవరైనా. నలుపు అంటే నాకిష్టం, మీ ఇష్టం మీదండి. నలుపంటే నాకిష్టం, మీ ఇష్టం మీదండి. సాంగ్ ఉంది కదా, ఫుల్ సాంగ్ గుర్తు రావట్లేదు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంలో సాంగ్ గుర్తొచ్చేసింది నాకు. దిస్ ఈస్ ద పళ్ళు. ఇలా ఉంది. ఇది క్యాజువల్ గా మన ఇంట్లో కట్టుకోవడానికి చాలా మంచి ఫీల్ ఉన్న శారీ అనమాట. సాఫ్ట్ గా అలా పడి ఉంటుంది కట్టుకుంటే. ఇది బ్లాక్ బ్లౌజ్ ఇచ్చాడు దీనికి విత్ దీస్ బార్డర్స్. సేమ్ పైన కింద ఎలా వచ్చినాయో శారీలో అదే బార్డర్స్ ఇచ్చారు. బ్లౌజ్ ఇది ప్లెయిన్ బ్లాక్ తో బార్డర్స్ అనమాట.
ఇందాక చూపించిన పింక్ శారీ అండి ఇది. మా ఇంటికి ఇంకో శారీస్ అతను వస్తాడు, ఒక జస్ట్ 2 బ్యాగ్స్ ఆఫ్ స్టఫ్ తీసుకొని వస్తాడు. అతని పేరు శంకర్. అతని దగ్గర తీసుకున్నాను. ఇందాక చూపించిన పైతాని బోర్డర్ ఉన్న శారీ అండ్ దిస్ వన్, ఈ రెండు అతని దగ్గర తీసుకున్నాను. ఇతను కూడా నాకు చాలా ఇయర్స్ నుంచి ఇస్తున్నాడు అనమాట. సో దిస్ ఇస్ ద శారీ. ఈ శారీ చూడగానే మీకు గుర్తొచ్చే మాట ఏంటి? ఈ వర్క్ ని ఏమంటారు? ఎస్, ఇది లక్నో చికెన్ అని. మనం ఒకప్పుడు అయితే లక్నో చికెన్ అనేవాళ్ళం ఈ వర్క్ ని. ఇప్పుడు కూడా ఇది అదే, బట్ చికెన్ కారీ వర్క్స్ అంటున్నారు అంతే. ఇది వెరీ స్పెషల్, ఎందుకంటే ఇది మా డాడీ లక్నో వెళ్ళినప్పుడు మా కోసం తీసుకొచ్చిన శారీస్. ఇందులో 3 కలర్స్ తీసుకొచ్చారు. నాకు మా ఇద్దరు అమ్మాయిలు కూడా తీసుకొచ్చారు. నేను కట్టేసుకున్నాను, మా పెద్ద అమ్మాయి కూడా కట్టేసుకుంది. మా చిన్న అమ్మాయిది ఈమె అప్పుడే శారీస్ కట్టట్లేదు. సో అలా ఉందన్నమాట. ఇది శారీ అంతా జార్జెట్ శారీ విత్ చికెన్ కారీ, వైట్ కలర్ చికెన్ కారీ వర్క్ అనమాట. శారీ అంతా ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ కూడా సేమ్ ఇదే వస్తుంది. పళ్ళులో కూడా ఇదే వర్క్ ఆల్ ఓవర్. సో దిస్ ఈస్ వెరీ స్పెషల్ అనమాట. ఎందుకంటే మనం ఎన్ని కొనుక్కున్నా మన కోసం ఎవరైనా తెస్తున్నారంటే, అండ్ దట్టు మాకు ఇప్పుడు ఈ ఏజ్ వరకు కూడా ఇంకా మా డాడీ తెచ్చిస్తున్నారంటే దట్ ఈస్ సో స్పెషల్ అనమాట. సో మా శారీస్, నేను మా పెద్దమ్మాయి కట్టుకున్న శారీస్ తో బ్లాగ్స్ కూడా ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాను, మీరు చూసే ఉంటారు. ఒకటి లావెండర్ షేడ్ అండ్ ఇంకోటి వచ్చి క్రీమ్ కలర్ లో ఉంటుంది నాది. సో ఆ రెండింటితో బ్లాగ్స్ అయితే ఉన్నాయి. ఇది ఇంకా ఆవిడ ఎప్పుడు కట్టుకుంటుందో అప్పుడు ఇది. సో దిస్ ఈస్ ద ఇంకొక శారీ. ఇది రా సిల్క్ లా ఉంది శారీ. ఇది మా అక్క కూతురు అన్విత, తనది కూడా ఛానల్ ఉంది, వ్యూ అండ్ ఫ్యామ్ అని ఉంటుంది. వాళ్ళ బాబు వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేస్తూ ఉంటుంది. జస్ట్ గో త్రూ దట్ ఛానల్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. సో నాతో ఉంటాడు కదా చిన్నవాడు, మా మనోడు, అక్క మనోడు. సో ఆ బాబు వీడియోస్ ఉంటాయి అందులో ఎక్కువ, వ్యూ అండ్ ఫ్యామ్ అనమాట. సో తను మా అందరికి శారీస్ తీసుకొచ్చింది. నీరూస్ లో, ఇది రాజమండ్రి నీరూస్ లో తీసుకుంది. ఇది రా సిల్క్ విత్ సమ్ లైట్ గ్రీనర్ షేడ్ కి కొంచెం ఇది పోచంపల్లి డిజైన్ లో ఉన్న బార్డర్ ఇది. అండ్ పైన చిన్న థ్రెడ్ వర్క్ వచ్చింది, అది మధ్యలో సిల్వర్ బూటీ తోటి చిన్న థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ ఆల్ ఓవర్ ఇలా థ్రెడ్ బూటీస్ ఉన్నాయి. ఈ కాంబినేషన్ నాకైతే బాగా నచ్చింది. త్వరగా ఇలా పళ్ళు కూడా ఇలా ఈ ముడులు వేసిన టాజల్స్ కాదు, ఇలా ముడులు వేసి ఇలా చేస్తుంది. అండ్ ఇది పళ్ళు, ఇది పళ్ళు, ఇలా ఇదే లైన్స్ పళ్ళు వచ్చిందనమాట. అండ్ బ్లౌజ్ అగేన్స్ బార్డర్ కలర్ లో ఇలా బుటీ ఉన్న బార్డర్ ఇచ్చారు. మనం ఇవేంటి పోచంపల్లి ఇక్కత్ బ్లౌజెస్ వస్తాయి కదా కాటన్, ఆ టైప్ లో ఉంది బుటీస్ తోటి. ఇది బ్లౌజ్ అనమాట, డార్క్ కలర్ లో ఇచ్చారు. ఇది ఆ శారీస్ అయితే ఇవే ఉన్నాయి ప్రస్తుతానికి. కొన్ని ఇంకా టైలరింగ్ లో ఉన్నాయి, కొన్ని ఇంకా వీళ్ళకి బ్లౌజెస్ కుట్టించాలి. సో ఉగాది ఇంకా హోలీ ఇలా వస్తుంటాయి, శ్రీరామనవమి పండుగలు వస్తూనే ఉన్నాయి కదా, వాటిలన్నిటికీ కొత్త బట్టలు కట్టుకోవాలని ఏం కాదు. కానీ అలా అప్పుడప్పుడు తీసుకున్న శారీస్ అలా ఉండిపోయి, సో పండుగ వచ్చినప్పుడు కొత్తగా కట్టుకుంటే తప్పే ఉందని కట్టుకోవడం తప్ప ప్రతి పండగకి కొత్త బట్టలే కట్టుకోవాలి, కొత్త బట్టలే కొనాలని కంపల్సరీ అయితే లేదండి. మళ్ళీ ఇంకోలాగా అనుకోవద్దు ఎవరు కూడా. అండ్ నెక్స్ట్ బ్లాగ్ లో మా డాడీ మొన్న రీసెంట్ గా అహ్మదాబాద్ వెళ్ళి అక్కడి నుంచి డ్రెస్ మెటీరియల్స్ తీసుకొచ్చారు. అండ్ అగైన్ చాలా మందికి తెలిసే ఉంటుంది, అహ్మదాబాద్ అంటే ఎక్కువ ఈ ఫ్యాబ్రిక్ అంటే మన ఇండస్ట్రీస్, ఈ బట్టల ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి. సో అక్కడి నుంచి అక్కడ ఏదైతే ఎక్కువ ఉంటుందో అది అక్కడి నుంచి తీసుకొచ్చారో డ్రెస్ మెటీరియల్స్. అవి నెక్స్ట్ బ్లాగ్లో మీకు తప్పకుండా చూపించాను కదా. ఉన్న శారీస్లో మీకు ఏ కలర్ ఎక్కువ నచ్చింది అండ్ ఉగాదికి ఏది కట్టుకుంటే బాగుంటుంది అన్నది చిన్న సజెషన్ ఇవ్వండి, కింద కామెంట్ చేయండి. వీలైతే ఐ ట్రై టు వేర్ ద సేమ్ శారీ. అంటే స్టిచ్చింగ్ అదే అవ్వాలి కదా, సో అందుకని చెప్తున్నాను. ప్లీజ్ కింద కమెంట్ చేయండి. అండ్ ఈ శారీస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి, కమెంట్ చేయండి అండ్ షేర్ దిస్. అండ్ ఆల్సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకే, ఉంటాను. బాయ్.